డాక్టర్ గారు ప్రెజెంట్ మనం చూసుకుంటే లైఫ్ స్పాన్ అనేది బాగా తగ్గిపోయింది. జీవితకాలం పెరగటం ఒక ఎత్తు అయితే ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ వచ్చి క్రిపుల్ అయిపోయి బెడ్ మీద పడుకొని 10 ఏళ్ళు బ్రతికి ఏం ప్రయోజనం? అది హెల్దీగా ఉండాలి, చక్కగా రోజు వాకింగ్ చేసుకుంటూ వారిగా వారి పనులు చేసుకుంటూ. ఈ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో మోర్ దెన్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. ఆ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ లో అబౌట్ 500 to 600 ఆంకోజీన్స్ క్యాన్సర్ కారక జన్యువులు ఉన్నాయి. వాటిలో వచ్చే మ్యూటేషన్స్ ఆధారంగానే ఈ క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. దీన్ని ఎవరు చేయించుకోవాలి సార్? ఎప్పుడు చేయించుకోవాలంటారు? ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, లైఫ్ స్టైల్ రిస్క్స్ ఉన్నవాళ్ళు, ఓబీసీ ఇండివిజువల్స్ వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేయడం బెటర్. మిగతా వాళ్ళు ఆఫ్టర్ 40 or 45 తర్వాత. సుమారుగా ఎన్ని రకాల క్యాన్సర్ ని మనం పసిగట్టవచ్చు అంటారు? 76 types of cancers. ఓ మై గాడ్. కరోనరీ ఆర్టరీ డిసీజ్ మీరే చూసారు. ఒక పాపులర్ కన్నడ మూవీ స్టార్ at the age of 42 suddenly collapsed early in the morning. అవును. ఒక ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ 50 years రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తారు. కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎందుకు వస్తున్నాయి? హెల్దీ యంగ్ మ్యాన్ లో బ్లాక్స్ ఎందుకు వచ్చాయి? కరోనరీస్ ఎందుకు బ్లాక్ అయ్యాయి? ఇవన్నీ కూడా మనం ముందుగా తెలుసుకోవచ్చు. తెలుసుకున్నట్టయితే వాటిని ఇంటిగ్రేటెడ్ స్క్రీనింగ్, డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనం వాటిని మాడిఫై చేసి ఆ హార్ట్ అటాక్ రాకుండా చేసుకోవచ్చు. స్ట్రెస్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మిస్టర్ రోహిత్ శర్మ చూడండి, మొన్న T20 వరల్డ్ కప్ హీ ఫేస్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఆయన క్రిటిసైజ్ చేశారు. ఆయన బాడీ ఈజ్ నాట్ ఫిట్, హీ హస్ పుట్ ఆన్ వెయిట్, హీ ఈజ్ నాట్ ఎ గ్రేట్ లీడర్ అన్నారు. నా ఏమేంటంటే మనం ఇంకా క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి మన ఎనర్జీ ఉపయోగించవద్దు, క్యాన్సర్ రాకుండా చేయడానికి మన ఎనర్జీని కాపాడుకోవాలి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ప్రెజెంట్ మనం చూసుకుంటే లైఫ్ స్పాన్ అనేది బాగా తగ్గిపోయింది. ఒకవేళ ఓకే టెక్నాలజీ అందుబాటులో ఉండటం, మీలాంటి డాక్టర్స్ మంచి మంచి టెక్నికల్గా ముందుకు తీసుకెళ్ళటం, మంచి మంచి యంత్రాలను తీసుకురావటం, వీటి ద్వారా కాస్త మెరుగైన చికిత్సా విధానం అందుబాటులోకి రావటం వల్ల స్పాన్ పెరిగినా కూడా చాలా వరకు కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి పెరిగిపోతున్నాయి. అవి జెనెటికల్ ఇష్యూస్ కావచ్చు, ఇన్ జనరల్గా మన వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కావచ్చు, ముందుగానే పసిగట్టలేకపోతున్నాం. అదే ముందుగానే మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. ఓకే, పలానా సమస్య దీనివల్ల రాబోతోంది అనే ఒక అవగాహన ఉంటే కనుక డెఫినెట్గా దాన్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎప్పుడు కూడా మీరు ముందుంటారు. మంచి మంచి టెక్నికల్గా కొత్త కొత్త పరికరాలని తీసుకురావటం, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటారు. సో ఈ ఫ్లోర్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈరోజు మీరు అంటే ఈ ఫ్లోర్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడదలిచారు కాబట్టి ఎలాంటి టెక్నాలజీని తీసుకొస్తున్నారు మీరు పబ్లిక్ కోసం? దిస్ ఈస్ కాల్డ్ లాంజివిటీ లౌంజ్. అంటే జీవితకాలాన్ని పెంచటం మన ముఖ్య ఉద్దేశం. జీవితకాలాన్ని పెంచటమే కాకుండా ఆ జీవితకాలం అంతా కూడా హెల్దీగా ఉండటం, ఇది మన ప్రధాన ధ్యేయం. అంతే కదా. అంటే హెల్దీగా లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయాలి. జీవితకాలం పెరగటం ఒక ఎత్తైతే హెల్దీగా ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ వచ్చి క్రిపుల్ అయిపోయి బెడ్ మీద పడుకొని 10 ఏళ్ళు బ్రతికి ఏం ప్రయోజనం? అది హెల్దీగా ఉండాలి, చక్కగా రోజు వాకింగ్ చేసుకుంటూ వారిగా వారి పనులు చేసుకుంటూ అందరికి గైడ్ చేస్తూ వారి ఎక్స్పీరియన్స్ ని అందరికి డిస్పేట్ చేస్తూ ఉండగలటమే లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అవును సార్. సో అది తీసుకురావడానికే ఈ లాంజివిటీ లాంజ్ ని క్రియేట్ చేసాం. సూపర్. మీరే చూస్తున్నారు రోజు. వారీసు సినిమా చూసారా? ఏంటి సార్? వారసుడు చూసారా సినిమా? వారీసు. అందులో విజయ్ ఫాదర్ కి రిచెస్ట్ మ్యాన్, ఆయన పర్సనల్ ఫిజిషియన్ క్లోజ్ ఫ్రెండ్ వచ్చి చెప్తారు, యూ హావ్ ఓన్లీ 6 months ఆఫ్ లైఫ్, నీకు టెర్మినల్ స్టేజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది, 6 నెలల్లో చనిపోతామని చెప్తారు. మీరే చూసారు స్టీవ్ జాబ్స్, ఐఫోన్ యొక్క ఇన్వెంటర్, ఆయన కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డయాగ్నోస్ చేశారు. 6 months ఉన్నారు ఆయన కూడా. చాలా మంది చూసారు నాయకుల్ని, యూనియన్ మినిస్టర్స్, అనంత్ కుమార్ గోవా చీఫ్ మినిస్టర్, మనోహర్ పారికర్, వీళ్ళందరూ కూడా సడన్ గా క్యాన్సర్ రావటం, అట్ ద టాప్ పీక్ ఆఫ్ దేర్ కెరియర్ వాళ్ళు సడన్ గా దే లాస్ట్ దేర్ లైఫ్. ఇలాంటివన్నిటిని మనం ముందుగా ప్రెడిక్ట్ చేయగలమా? ఇదే ముఖ్య ఈ లాంజివిటీ లాంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ వస్తుంది అని ప్రెడిక్ట్ చేసి అది రాకుండా చేసుకోవడానికి కావాల్సిన ప్రమోషనల్ యాక్టివిటీస్ నిర్వహించి ఆ క్యాన్సర్ని ప్రివెంట్ చేయటం ఈ లాంజివిటీ లాంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్నే మేము P3 అంటున్నాం. ఫస్ట్ P ప్రెడిక్టివ్, రెండోది ప్రమోటివ్, మూడోది ప్రివెంటివ్. సో ఈ మొదటి టెస్ట్, మొదటి P3లో మొదటి P ప్రెడిక్టివ్,
అంటే జెనెటిక్ టెస్టింగ్, బిగ్ హెల్త్ డేటా వాడటం ద్వారా సిమ్టమ్స్ రాకముందే క్యాన్సర్ వస్తుంది అని పసిగట్టవచ్చు. ఇది ఒక పర్సనలైజ్డ్ హెల్త్ మ్యాప్ లాంటిది. ఇది ఆ తర్వాత మనం ప్రమోట్ చేసుకుంటాం. ఆ ప్రమోషన్ ద్వారా ఈ హెల్త్ డేటాని మనం ఆధారంగా తీసుకొని, ఈ జన్యుపరమైన డేటాని ఆధారంగా తీసుకొని ఏ క్యాన్సర్స్ వస్తాయి, ఏ జీన్స్లో మ్యూటేషన్ ఉంది, ఆ జీన్స్ని బేస్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ కోలన్ క్యాన్సర్ వస్తుందని తెలుసుకున్నాం అనుకోండి, ఇమీడియట్గా లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంక్రీజింగ్ ద ఫైబర్, రెడ్యూసింగ్ ద ప్రాసెస్డ్ ఫుడ్, ఇఫ్ ఈజ్ ఎ స్మోకర్ స్టాపింగ్ స్మోకింగ్, ఆల్కహాల్ తాగేవాళ్ళతో ఆల్కహాల్ ఆపేయటం, ఇవన్నీ దే హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ దూరాలవాట్ల వరకు అన్ని మాన్పించేసి ఫిట్నెస్, సిట్టింగ్ ఈ స్మోకింగ్ లైక్ స్మోకింగ్, న్యూ స్మోకింగ్, ఆయన ఫిట్నెస్ గా యాక్టివ్ గా ఉండేటట్టు చేయటం, ఒబిసిటీ ఉంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి, డైటరీ మాడిఫికేషన్ చేసి లీన్ బాడీ మాస్ వచ్చేటట్టు చేయటం, సప్లిమెంట్స్ ఇవ్వటం, అన్ని పర్సనలైజ్డ్. ఏ క్యాన్సర్ వస్తుందో తెలుసుకొని వాటికి పర్సనలైజ్ సప్లిమెంట్స్, న్యూట్రిసూటికల్స్, యాక్టివిటీస్, దూరాలవాట్లకు దూరంగా ఉంటాం, ఇవన్నీ ముందుగానే అతనిలో చేసి, అలాగే స్క్రీనింగ్ అంటే ప్రివెన్షన్. ముందుగా ఇప్పుడు కోలన్ క్యాన్సర్కి ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్టింగ్ అంటారు. అంటే మోషన్లో అకల్ట్ బ్లడ్ ఉందా, అంటే కనబడకుండా బ్లడ్ ఏమైనా ఉందా, ఇమ్యూనోకెమికల్ టెస్టింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. స్క్రీనింగ్ చేసుకోవటం, కొలనోస్కోపీ, సిగ్మాడోస్కోపీ, బ్లడ్ మార్కర్సు, కార్సినో ఎంబ్రియానిక్ యాంటీజెన్, వీటన్నిటిని చేస్తూ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేస్తూ ఆ క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టి, క్యాన్సర్ రాకముందే ప్రివెన్షన్ చేసేయడానికి చిన్న పాలిప్గా ఆరంభించింది అనుకోండి, ఆ పాలిప్ని తీసేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేయొచ్చు. సో క్యాన్సర్ని ప్రివెంట్ చేసాం. సూపర్ కదా. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది ఒక స్త్రీకి, వస్తుందని ప్రెడిక్ట్ చేసాం. రెగ్యులర్ గా వారికి స్క్రీనింగ్ ఎలా చేసుకోవాలి, వారికి ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలో నేర్పించడం, రెగ్యులర్ గా వారానికి ఒకసారి వారు చెక్ చేసుకోవటం, అవసరమైతే నెలకు ఒకసారి, నెలకు 2 సార్లు అల్ట్రాసౌండ్ చేసుకోవటం, అబ్సల్యూట్లీ సేఫ్ టెస్టింగ్ అల్ట్రాసౌండ్ చేసుకోవటం, ఆ తర్వాత అవసరమైతే ఎంఆర్ఐ స్క్రీనింగ్ చేసుకోవటం, క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టడం, చిన్నగా లంప్ ఉండగానే ఐడెంటిఫై చేయడం, ప్రీ క్యాన్సరస్ ఫేజ్లోనే లంప్ ఐడెంటిఫై చేసి ఆ లంప్ తొలగించేస్తే క్యాన్సర్ రాకుండా చేసాం. ఓకే, మనందరికీ తెలుసు క్యాన్సర్ ఎర్లీగా గుర్తించినట్టయితే సింపుల్ ట్రీట్మెంట్స్తోనే క్యాన్సర్ క్యూర్ చేయవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఆల్ దిస్ లాంజివిటీ లాంజ్ ఈజ్ ఆల్ అబౌట్. అంటే ప్రెడిక్షన్, ప్రమోషన్ అండ్ ప్రివెన్షన్. అంటే జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. మీకు ఏం జబ్బు వస్తుందో ముందుగా తెలుసుకుంటున్నారు. మన మధ్య జెరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్ మిస్టర్ మోడీ గారితో ఒక పోడ్కాస్ట్ చేశారు, విన్నారు కదా. ఆయనే అంతకుముందు బిల్ గేట్స్ గారితో పోడ్కాస్ట్ చేశారు. ఆయన్ని బిల్ గేట్స్ గారిని అడుగుతారు, ఆయన వాట్ ఈస్ దేర్ ఎనీ హ్యాక్ యూ రికమెండ్? యంగ్ ఆంటర్ప్రినర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి నిఖిల్ కామత్ ఓన్ బ్రదర్ నితిన్ కామత్ వాజ్ ఆల్సో ఎ కో-ఫౌండర్ ఆఫ్ జెరోదా. హీ హ్యాడ్ ఎ స్ట్రోక్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, 42 years కి స్ట్రోక్ వచ్చింది. ఆయన వైఫ్ హ్యాడ్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్, షీ ఫాట్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ హిస్ ఫాదర్ డైడ్ సడన్లీ. ఐ థింక్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ మానసిక ఆందోళన వల్లే ఆయనకు ఆ స్ట్రోక్ వచ్చి ఉంటుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు, రోజుకి 1 hour ఎక్సర్సైజ్ చేస్తారు, రోజుకి 8 hours నిద్రపోతారు, హెల్దీ ఫుడ్ తీసుకుంటారు. యంగ్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్. సో ఈ గాట్ ఎ స్ట్రోక్. సో అందుకని ఆయన అడిగారు, యంగ్ ఆంటర్ప్రినర్స్కి మీరు ఏం రికమెండ్ చేస్తారంటే బిల్ గేట్స్ గారు చెప్పారు, ఐ టేక్ వైటమిన్స్ బికాస్ దేర్ ఇస్ నో డౌన్ సైడ్. ఐ డూ రెగ్యులర్ స్క్రీనింగ్ ఫర్ ఆల్, అంటే ట్రెడ్మిల్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ అన్ని చేసుకుంటాను. దాంతోపాటు ఐ డూ అ టెస్ట్, జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ టు ప్రివెంట్ క్యాన్సర్స్, టు ఐడెంటిఫై క్యాన్సర్స్ వే బిఫోర్ ట్రెడిషనల్ టెస్ట్ డయాగ్నోస్. అంటే ట్రెడిషనల్ పెట్ సిటీ, పెట్ ఎంఆర్ఐ, మ్యామోగ్రామ్ డయాగ్నోస్ చేయడానికి చాలా ముందుగానే క్యాన్సర్ని నేను పట్టుకునే టెస్ట్లు, జెనెటిక్ టెస్టింగ్స్ చేయించుకుంటూ ఉంటాను. అవి యూఎస్లో అవైలబుల్గా ఉన్నాయి, మీకు ఇంకా అవైలబుల్ లేవు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే టెస్ట్, దానికన్నా బెటర్ టెస్ట్ మనం ఇక్కడ తీసుకురాగలిగాం లాంజివిటీ లాంజ్ లో. ఇట్ హాస్ ఎ లార్జ్ డేటా, మోర్ దెన్ 2 million రా డేటా, 22 million సైటేషన్స్, 34,000 ఎగ్జోమ్స్. ఇప్పుడు సైన్స్ బిలీవ్స్ దట్ క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటంటే, క్యాన్సర్ కాదు, ప్రతి డిసీజు, ప్రతి ఇండివిజువల్ యొక్క బ్యూటీ కూడా అన్ని కూడా ఈ జీన్సే నిర్ణయిస్తాయి. ఈ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే, మన బాడీలో మోర్ దెన్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. వాట్సన్ అండ్ క్రిక్ నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నారు ఇది డిస్కవర్ చేసి. ఆ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ లో అబౌట్ 500 to 600 ఆంకో జీన్స్, క్యాన్సర్ కారక జన్యువులు ఉన్నాయి. వాటిలో వచ్చే మ్యూటేషన్స్ ఆధారంగానే ఈ క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. ఆ మ్యూటేషన్స్ ని ట్రిగ్గర్ చేసేవి ఏంటి? లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మానసిక ఆందోళన, తీసుకునే డైట్, ప్రాసెస్డ్ ఫుడ్, ఈ బేక్డ్ ఫుడ్, అలాగే అన్హెల్దీ స్నాక్స్, ఆయిల్స్, పొల్యూషను, స్మోకింగ్, ఆల్కహాల్, సిట్టింగ్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్సే ఆ జన్యుపరమైన మ్యూటేషన్కి దోహదం చేస్తాయి. ఆ దోహదం చేయటాన్ని హౌ డూ దే మీడియేట్? త్రూ ఎగ్జోమ్స్.
ఈ స్టడీలో మోర్ దెన్ 34,000 ఎగ్జోమ్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఈ ఎగ్జోమ్సే ఈ మ్యూటేషన్స్ ని ట్రిగర్ చేస్తాయి. ఆ మ్యూటేషన్స్ కాజ్ క్యాన్సర్. అంటే క్యాన్సర్ రాకముందే ఈ ఎగ్జోమ్స్ ని ఐడెంటిఫై చేయడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. దీన్ని ఎవరు చేయించుకోవాలి సార్, ఎప్పుడు చేయించుకోవాలంటారు? ఇది దిస్ డిపెండ్స్. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, లైఫ్ స్టైల్ రిస్క్స్ ఉన్నవాళ్ళు, ఒబీస్ ఇండివిజువల్స్ వాళ్ళు అర్లీగా స్టార్ట్ చేయడం బెటర్. మిగతా వాళ్ళు ఆఫ్టర్ 40 or 45 తర్వాత సంవత్సరానికి ఒకసారో ఇయర్లీ వన్స్ ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా వారికి వచ్చే క్యాన్సర్ రిస్క్ ని ముందుగా తెలుసుకోవచ్చు. సుమారుగా ఎన్ని రకాల క్యాన్సర్ ని మనం పసిగట్టవచ్చు అంటారు? 76 types of cancers మనం పసిగట్టవచ్చు. 76 cancers. These are the commonest cancers. బ్రెస్ట్, కోలన్, లంగ్, అన్ని బ్రెయిన్ ట్యూమర్స్, అన్ని మెలనోమాస్, అన్ని కామన్ క్యాన్సర్స్ అన్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఏవైతే క్యాన్సర్స్ సైలెంట్ కిల్లర్స్, కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, సైలెంట్ కిల్లర్స్. ఋషి కపూర్ లాస్ట్ టైం 9 months in spite of ట్రీట్మెంట్ ఇన్ USA. అలా ఈ క్యాన్సర్స్ ని ఆ సినిమాలో చూసారే, వారసుడు తెలుగులో. అలా 6 నెలల్లో నీకు చనిపోతావు, నీకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముందుగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రాకముందే చెప్పగలుగుతాం. అప్పుడు వారు రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉంటారు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మార్కర్స్ చేయించుకుంటూ ఉంటారు. క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగడతారు. రావటం ఆరంభించిన వెంటనే దాన్ని సర్జరీ చేయడం ద్వారా దాన్ని క్యూర్ చేసుకోగలుగుతారు. సూపర్ సార్. దీనికి టెస్ట్ ఎలా ఉంటుందండి? ఏ విధమైన టెస్ట్ చేయించుకుంటారు? అంటే టెస్ట్ విధానం ఎలా ఉంటుంది? ఇది సింపుల్ టెస్టింగ్ అండి. లాలాజలం స్వాబ్ తీసుకోవడం ద్వారా, సలైవరీ స్వాబ్, కోవిడ్ టైంలో ఎలా అయితే సిమిలర్ స్వాబ్ తీసుకోవడం ద్వారా దాన్ని వాళ్ళు అనలైజ్ చేసి డేటాని, అనేక రకాలుగా డేటాని, రోబోస్ డేటా, దాన్ని అనలైజ్ చేసి ఎలా సాధ్యం సార్? లాలాజలం ఇది ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. BRCA1, BRCA2 మ్యూటేషన్ టెస్టింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ చేస్తుంటారు. అంజలినా జోలీ, హంసన్ వాళ్ళు చేయించుకున్నారే. ఇట్ ఈస్ డన్ త్రూ సలైవా ఓన్లీ. బకల్ స్వాబ్. ఇట్ కెన్ బి డన్ త్రూ బ్లడ్ ఆల్సో. ఇవన్నీ చేయడం ద్వారా మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ క్యాన్సర్లు ముందుగా పట్టుకోగలుగుతాం. ఈ క్యాన్సర్ రావటాన్ని పసిగట్టగలుగుతాం. క్యాన్సర్ రాకుండా చేసుకుంటాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటుంటాము. వీటి ద్వారా మనం చాలా జెనెటిక్ మ్యాపింగ్ చేసుకుంటాం. మన లైఫ్ ఎలా ఉండబోతుందో మన చేతిలోకి, మన నియంత్రణలోకి తీసుకుంటాము. ఆ జబ్బులు రాకుండా చేసుకుంటాం. ఒక్క క్యాన్సరే కాదండి, హెల్త్ ప్రాబ్లమ్స్, అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. మీరే చూసారు, ఒక పాపులర్ కన్నడ మూవీ స్టార్ at the age of 42 suddenly collapsed early in the morning. ఒక ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ 50 years రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు, రెగ్యులర్ ఫుల్ ఫిట్నెస్ ఫ్రీక్, సడన్ గా ఒక మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుతూ కోల్పోయారు. రోజు చూస్తున్నాం డాన్స్ చేస్తూ పడిపోతున్నారు. కోచింగ్ సెంటర్ లో 12-year-old బాయ్ ఎలా కూర్చున్నాడు, ఆ CCTVలో రికార్డ్ అయింది, టక్కన ముందుకు పడిపోయాడు. లాస్ట్ టైం చాలా హ్యాపీ మూమెంట్ లో ఉంటున్నారు. మీరు అంటున్నట్లు ఏదో ఒక అకేషన్ లో ఒక డాన్స్ చేయటమా, లేదా అకేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆల్ ఆఫ్ సడన్ అలా కుప్పకూలిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. మిస్టర్ నితిన్ కామత్ ఇందాకే డిస్కస్ చేసాం, 42 years had a brain stroke. ఓకే, ఇవన్నీ కూడా మనం ముందుగా సక్సెస్ఫుల్. ఎస్, ఇవన్నీ కూడా మీ గుండె ఆరోగ్యంగా ఉందా లేదా, జస్ట్ ECG BP చేస్తే చాలదు. వాళ్ళ జీన్స్ లోని రహస్యాలను తెలుసుకోవచ్చు. ఈ ప్రెడిక్టివ్ కార్డియాక్ జెనెటిక్ స్క్రీనింగ్ ద్వారా గుండె యొక్క రిస్క్ ఎలా ఉండబోతుందో ముందే తెలుస్తుంది. అరిథ్మియాస్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్స్, కార్డియాక్ స్ట్రోక్, సడన్ కార్డియాక్ డెత్, క్లాటింగ్ డిజార్డర్స్, పల్మరీ ఎంబాలిజం. అలాగే కొంతమంది సన్నగా ఉంటారు, హెల్దీ డైట్ తీసుకుంటుంటారు, యంగ్ పీపుల్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తారు, పీస్ఫుల్ జాబ్, వెరీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అసలు ఎక్సలెంట్ డైట్ తీసుకుంటారు, అయినా కూడా వారి LDL 150 ఉంటుంది. అంటే ఈ కొలెస్ట్రాల్ మెటబాలిజము, ఈ LDL పెరగటానికి కారణమైన జీన్స్, ఇవన్నీ కూడా మనం ముందుగా తెలుసుకోవచ్చు అనమాట. LDL, అలాగే ఫ్యాట్ స్టోరేజ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్ మెటబాలిజం ఏరియాల్లో అనేక రకాలైన వీక్ పాయింట్స్ ఉన్నాయి. ఈ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా అవన్నీ పట్టుకోవచ్చు. అలాగే చాలా మందిలో డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మరీ ఎంబాలిజము, అలాగే కెరోటిడ్ ఆర్టరీలో ప్లాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇవన్నీ కూడా మనం ముందుగా ప్రెడిక్ట్ చేయగలుగుతాం. కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఎందుకు వస్తున్నాయి, హెల్దీ యంగ్ మ్యాన్ లో ప్లాక్స్ ఎందుకు వచ్చాయి, కర్నరీస్ ఎందుకు బ్లాక్ అయ్యాయి, ఇవన్నీ కూడా మనం ముందుగా తెలుసుకోవచ్చు. తెలుసుకున్నట్టయితే వాటిని ఇంటిగ్రేటెడ్ స్క్రీనింగ్, డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనం వాటిని మాడిఫై చేసి ఆ హార్ట్ అటాక్ రాకుండా చేసుకోవచ్చు, ఎరిథ్మియాస్ రాకుండా చేసుకోవచ్చు. మన జీన్స్లోనే మనకి అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. వాటిని డీకోడ్ చేసుకోగలిగితే మన గుండెని సేఫ్గా ఉంచుకోవచ్చు. ఏదైతే ప్రాణాలకి ప్రమాదకరమో, అంటే ఆ ప్రమాదం వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టే కన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. అలాగే గుండె ఒకటే కాదండి, అన్ని శరీరానికి బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్రెయిన్ లో వచ్చే మార్పులు, మెమరీ క్లీన్ గా ఉండాలి, మూడ్ స్టేబుల్ గా ఉండాలి,
బ్రెయిన్ ఫిట్ గా ఉండాలంటే మనం మన జీన్స్ ని చెక్ చేసుకోవాలి. Oh my God. Yes, ఇవి కూడా మనం మన జీన్స్ ని చెక్ చేసుకోవాలి. ప్రెడిక్టివ్ బ్రెయిన్ అండ్ న్యూరో స్క్రీనింగ్ అనమాట. ఫ్యూచర్ లో నాకు తెలుసు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో 60 years కి 58 గా కలవటానికి వెళ్తే నన్ను గుర్తుపట్టలేపారు. గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆ తర్వాత వాస్ ఫౌండ్ ఆన్ రోడ్స్. హి హడ్ అల్జీమర్స్ డిసీజ్. చాలా మందిలో పార్కిన్సన్స్ డిసీజు, మల్టిపుల్ స్క్లిరోసిస్ వెస్ట్ లో చాలా కామన్. ఇలాంటి న్యూరలాజికల్ డిజార్డర్స్ కి రిస్క్ ఎంత ఉంది అని తెలుసుకోగలుగుతాం. ఒక ఇండివిజువల్ యొక్క ఫోకస్ ఎలా ఉండబోతోంది, మెమరీ ఎలా ఉండబోతోంది, లెర్నింగ్ ఎబిలిటీస్ ఎలా ఉంటాయో, అలాగే మూడ్ ఎలా ఉండబోతోంది, మూడ్ హార్మోన్స్ డోపమిన్, సెరటోనిన్ ఎలా వర్క్ అవుతాయి, అలాగే స్లీప్ సైకిల్. కొంతమంది నిద్రపడదు, నాకు కూడా సరిగ్గా నిద్రపట్టదు. స్లీప్ సైకిల్ ఎలా ఉంటుంది, అలాగే ఈ సర్కేడియన్ రిథమ్, పగలు పడుకోవటం, రాత్రి నిద్రపోవటం, ఈ రిథమ్ ఎలా ఉండబోతోంది, వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా మన జీన్స్తోనే కంట్రోల్ చేయబడతాయి. ఆ జెనెటిక్ మ్యుటేషన్స్ ఏమైనా ఉన్నాయా లేవా ముందుగా తెలుసుకోవచ్చు. అల్జీమర్స్ రిస్క్ అంటే ఎపో జీన్స్, ఏపీఓఈ జీన్ అని ఉంటుంది. డిఆర్డి2 జీను మోటివేషన్, మెమరీని సూచిస్తుంది. అలాగే ఏడిఏ జీను, క్లాక్ జీను నిద్రని సూచిస్తాయి, నిద్ర యొక్క క్వాలిటీని సూచిస్తాయి. అలా పార్కిన్సన్స్ రిస్క్ ఐడెంటిఫై చేయడానికి కొన్ని జెన్స్ని ఐడెంటిఫై చేశారు. వీటిని ఐడెంటిఫై చేయడం ద్వారా ఈచ్ ఇండివిజువల్స్లో ఎన్ని రకాల మ్యూటేషన్స్ వస్తాయి, ఇలాంటి జబ్బులు ఎలా వస్తాయి వాళ్ళకి తెలుసుకున్నట్టయితే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మాడిఫికేషను, డైట్ మాడిఫికేషను, బ్లడ్ మార్కర్స్ని రెగ్యులర్గా అనలైజ్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ బ్రెయిన్ హెల్త్ ప్లానింగ్ ఇవ్వగలుగుతాం. అంటే ఒక క్యాన్సర్ గురించే కాదు, ఒక గుండెకి సంబంధించిన ఇష్యూసే కాదు, కంప్లీట్ పర్సనాలిటీ, కంప్లీట్ బాడీకి సంబంధించి దీర్ఘకాలిక మానసిక ఆరోగ్యం కూడా ఈ డిఎన్ఏతోనే మొదలవుతుంది. సో అన్ని రకాలకి అంతా కూడా ప్రతి సమస్యకి కూడా ఒకటే ఒక పరిష్కారం, ఈ టెస్ట్ చేసుకోవడం. దీనివల్ల ప్రివెన్షన్. ఎస్, మీరే చూసారు, ఒక పెద్ద ఇండస్ట్రియల్ హౌస్ ఇండియాలో 2 పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి ఏమో, పెద్ద అబ్బాయి ఏమో నేషనల్ లీడరు, ఇంటర్నేషనల్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ అయిపోయారు. రెండో అబ్బాయి వాజ్ నాట్ దట్ సక్సెస్ఫుల్. దానికి గల కారణం ఏంటి? ఒక తండ్రికి పుట్టిన 2 పిల్లలే కదా. ఇలాంటి దానికి కూడా ప్రిడిక్షన్. ఎస్, లీడర్షిప్ ప్రిడిక్షన్. ఎస్, ఇప్పుడు ప్రెడిక్టివ్ లీడర్షిప్ జెనెటిక్ స్క్రీనింగ్, క్వాలిటీస్ కూడా ప్రెడిక్టివ్ లీడర్షిప్ జెనెటిక్ స్క్రీనింగ్. అడాల్ఫ్ హిట్లర్ కొడుకు ఆయన అంత లీడర్ అవ్వలేకపోయారు. మహాత్మా గాంధీ సన్ కూడా ఆయన అంత లీడర్ అవ్వలేకపోయారు. ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ 4 టర్మ్స్ అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారి కొడుకు వాజ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ పాలిటీషియన్. ఇలా అనేక రకాలుగా మిస్టర్ ట్రంప్ సన్ మే నాట్ బి ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. ఇలా మనం ఒక ఇండివిజువల్ ఎంతగా ఫోకస్ చేసేవారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎమోషనల్ టాలరెన్స్ ఎలా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక పొలిటికల్ లీడరు, ఒక చీఫ్ మినిస్టర్ గారు ఎలక్షన్లో ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు వారి స్టామినా ఎలా ఉంటుంది, వారు స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తూ తన టీంని, తన పార్టీని నెక్స్ట్ ఎలక్షన్ 5 years తర్వాత ప్రిపేర్ చేయగలటమే గొప్ప నాయకత్వ లక్షణం. ఎలా ఉంటుందో కూడా మనం జీన్ స్టడీ ప్రెడిక్ట్ చేసేస్తాం. అలాంటివి లేదు. పర్సనలైజ్డ్ ఫోకస్ స్ట్రాటజీస్, బ్రెయిన్ స్టామినా, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ప్రొడక్టివిటీ, స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, వీటన్నిటిని కూడా మనం చేయవచ్చు. తెలుసుకొని ఉదాహరణకి ఆ జీన్స్ ఆ ఇండివిజువల్లో, ఆ లీడర్లో ల్యాకింగ్ ఉన్నాయనుకోండి, వాటిని మనం ఇంప్రూవ్ చేయాలి. మెంటల్ రెసిలియన్స్ ఆయనకి ఎలా పెంచాలి, ఎలా అప్గ్రేడ్ చేయాలి, ప్రొడక్టివిటీని ఎలా బూస్ట్ చేయాలి. ఆ స్ట్రెస్ ఆయన హ్యాండిల్ చేయలేకపోయినట్టయితే వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రెడిక్ట్ చేయాలి. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా, ఇవన్నీ ఆయనకి నేర్పించి ఏవైతే జీన్ లాక్కిన ఆయనలో ఉన్నాయా ఆ లీడర్లో వాటిని ఇంప్రూవ్ చేసి ఆయన్ని పెద్ద లీడర్ లాగా, నరేంద్ర మోడీ గారి లాగా ఒక పెద్ద లీడర్ లాగా చేయగలుగుతాం. అది ఆ బయో మార్కర్స్, బ్రెయిన్ టెస్ట్, పర్సనలైజ్ లీడర్షిప్ బ్లూ ప్రింట్ ఇవ్వగలుగుతాం. ఏమేమి లాక్కిన ఉన్నాయి, ఆయన ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా ఫేస్ చేయాలి, తన టీంని ఎలా, తన ఫ్లాక్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అందరినీ కంబైన్డ్గా ఎలా ఉంచి వాళ్ళందరినీ ఒక హిట్లర్ లాగా వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళగలగాలి. వీటన్నిటికి ఒక లాలాజలం టెస్ట్. అంతే, వెరీ సింపుల్. సార్, ఫస్ట్ టైం మీరే లీడర్ కావడం అనేది నేర్చుకునేది. అలాగే ఇది జీన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మనం దాన్ని మాడిఫై చేయగలం. లీడర్షిప్ ట్రైనింగ్ చేయగలం, మాడిఫై చేయగలం. స్ట్రెస్ ని ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మిస్టర్ రోహిత్ శర్మ చూడండి, మొన్న T20 వరల్డ్ కప్ హీ ఫేస్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఆయన క్రిటిసైజ్ చేశారు. ఆయన బాడీ ఈజ్ నాట్ ఫిట్, హీ హస్ పుట్ ఆన్ వెయిట్, ఈజ్ నాట్ ఎ గ్రేట్ లీడర్ అన్నారు. చూడండి, ఇవన్నీ ఫేస్ చేస్తూ తన టీంని శక్తివంతంగా నడిపి మనకి T20 వరల్డ్ కప్ గెలుచుకొని తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైన టెక్నాలజీని తీసుకురావాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది డాక్టర్ గారు? I got this idea after seeing Mr. Bill Gates' podcast early. Right. Okay. Yes,
క్యాన్సర్ని నేను రోజు గత 34 ఏళ్ళుగా క్యాన్సర్ పేషెంట్స్ చూస్తున్నాను. అందరూ యంగ్ ఇండివిజువల్స్ క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నారు నా దగ్గరికి, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాను. నా మనసు కాదు, నా గుండె పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాను. హార్ట్ని వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి క్యాన్సర్ పేషెంట్స్ మాకు ఎంతో ఫ్రెండ్లీ అయిపోతారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్రెండ్లీ అవుతారు. వాళ్ళకి తిరిగి వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో మాకు అంతే బాధ కలుగుతుంది. చాలాసార్లు నేను చూస్తుంటాను, వాళ్ళు ఫాలోఅప్కి వచ్చినప్పుడు వాళ్ళు టెస్టులు తీసుకొని వస్తారు. డాక్టర్ గారు నేను టెస్ట్ రిపోర్ట్ ఇంకా చూడలేను, చూడాలంటే నాకు భయంగా ఉంది, మీరు చూసి చెప్పండి అంటారు. నాకు అంతే భయంగా ఉంటుంది. నేను దేవుడా 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 అనుకుంటే ఓపెన్ చేస్తాను, ఇందులో జబ్బు ఉండకూడదు అనుకుంటా, ఓపెన్ చేస్తాను. నాకు అంతే స్ట్రెస్ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ పడి అసలు ఈ క్యాన్సర్ని రాకుండా చేయడానికి మనం ఏం చేయాలి? అందుకే నేను ఇప్పుడు చాలా సార్లు ఇప్పుడు డైట్ మీద ఎక్కువ మాట్లాడుతున్నాను. మన లైఫ్ స్టైల్ చేంజెస్ని మాడిఫై చేసుకున్నట్టయితే, మన లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకుంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పుడు అంత క్యాన్సర్ ఇప్పుడు మన ఎయిమ్ అంతా కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు 34 ఏళ్ళు క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ చేశాక నా ఎయిమ్ ఏంటంటే, మనం ఇంకా క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి మన ఎనర్జీ ఉపయోగించొద్దు, క్యాన్సర్ రాకుండా చేయడానికి మన ఎనర్జీని కాపాడుకోవాలి. క్యాన్సర్ ఇన్సిడెన్స్ రోజు రోజుకి పెరిగిపోతుంది. భారతదేశ పాపులేషన్ 1.54 బిలియన్స్. చైనాస్ పాపులేషన్ ఎంతండి? ఒక 200,000 లెస్, 1.52 బిలియన్స్, 1.53 బిలియన్. ఇండియాలో ICMR వారి ఎస్టిమేట్ ప్రకారం 15 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్, వెరస్ చైనాలో 48 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చైనీస్ ఈట్ మచ్ హెల్దియర్ డైట్, వాళ్ళ లాంజివిటీ ఎక్కువ ఉంది, ఎక్కువ కాలం చదువుతారు, ఎక్కువ క్యాన్సర్స్ రావాలి. మనం అన్హెల్దీ డైట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం తీసుకుంటున్నాం. ఈ న్యూ ఏజ్ చిల్డ్రన్ అంతా కూడా మిలీనియల్స్, జెన్ ఆల్ఫా, జెన్ బీటా, వీళ్ళంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. క్యాన్సర్స్ ఇంకా ఎక్కువైపోతాయి. మనకి అండర్ రిపోర్టెడ్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్ గా పెరిగిపోతుంది. సో వీటన్నిటిని మనం కాపాడుకోవడానికి క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం ఒక్కటే మార్గం. క్యాన్సర్ని ప్రివెంట్ చేయాలంటే ఇలా ఈ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవటం, మనం ప్రెడిక్టివ్, ప్రమోషనల్ అండ్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ ద్వారా P3 ద్వారా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవాలి. ఇలా చేసుకోగలిగినప్పుడే మనము సక్సెస్ అవుతాం, మన మానవాళి సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా డాక్టర్ గారు ఒక మంచి ఉద్దేశంతో మీరు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు ఏదైతే P3 చెప్పారో అందులో సెకండ్ దానికి మేము యాప్ట్ అవుతామేమో యాజ్ అ మీడియా పర్సన్స్గా ప్రమోషన్కి సంబంధించి ఇలాంటి ఒక కొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు ప్రజలందరికీ ఉపయోగపడేలాగా. దీన్ని ప్రమోషన్ వైజ్గా భారీ ఎత్తున ప్రతి పల్లెల్లో కూడా తీసుకెళ్ళగలిగితే, అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయగలిగితే కొంతలో కొంతైనా మార్పు తీసుకురాగలుగుతాం. ఎందుకంటే ఇలాంటి ఒక టెస్ట్ ఉందన్న విషయం ముందు తెలియాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. రోజు మనం IVF క్లినిక్స్, ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ చూస్తున్నాం. చాలా మందిలో గర్భం దాల్చడమే కష్టం అవుతుంది ప్రెసెంట్. మగవాళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. స్పర్మ్ కౌంట్ తగ్గటమే కాకుండా అన్హెల్దీ స్పర్మ్స్ ఉంటున్నాయి. పురుషుల్లోనూ స్త్రీలలోనూ ఫెర్టిలిటీ రిస్క్స్, హార్మోన్ బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్, ఓవ్యులేషన్ ఎడిక్వేట్గా లేకపోవటం, ఇవన్నీ మనం కామన్గా చూస్తున్నాం. ఇదంతా కూడా గర్భధారణకి ఈ జన్యుపరమైన టెస్టు ఒక గేమ్ చేంజింగ్ డేటాని ఇస్తుంది. మిస్ క్యారేజ్, బ్లడ్ క్లాటింగ్, ఇమ్యూన్ ఇష్యూస్ ఉన్నా కూడా ముందే తెలిసిపోతాయి. ఇవన్నీ కూడా ఏ రకమైన హార్మోన్ వీళ్ళలో డెఫెక్టివ్గా ఉంది, ఏ జెనెటిక్ మ్యూటేషన్ అబ్నార్మాలిటీ వల్ల ఈ హార్మోన్ డెఫెక్టివ్గా ఉందో తెలుసుకొని ఆ హార్మోనల్ ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు. ఫర్టిలిటీకి అవసరమైన మైక్రో న్యూట్రియంట్స్, యొక్క ఎగ్ యొక్క క్వాలిటీకి, గర్భ అభివృద్ధికి, హార్మోన్ రెగ్యులేషన్స్కి, వీటన్నిటి మీద జీన్స్ ప్రభావం ఉంటుంది. ఆ జీన్స్ని ఐడెంటిఫై చేసి జెనెటిక్ టెస్టింగ్, బ్లడ్ టెస్టింగ్ ద్వారా మనము పర్సనలైజ్డ్ ఫర్టిలిటీ ప్లాన్ ప్రతి స్త్రీకి ఇవ్వగలుగుతాము. ప్రెగ్నెన్సీకి ముందుగా జాగ్రత్త, ఆరోగ్యకరమైన కాన్పు కోసం, ఒక హెల్దీ బేబీ కోసం ఇవన్నీ చాలా యూస్ఫుల్గా ఉండబోతున్నాయి. ఓకే, చాలా అద్భుతమైన టెక్నాలజీని తీసుకొచ్చారండి. అంటే పర్సనల్గా కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉందంటే, ముఖ్యంగా క్యాన్సర్ కానీ లేకపోతే ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ ఇవి ఎక్కువ చూస్తున్నాం. ఇదివరకు రోజుల్లో మన ఊర్లో ఎవరికో ఉంది, క్యాన్సర్ ఉంది అని వినేవాళ్ళం. ఇప్పుడు మన బంధువుల్లో, ఇప్పుడు మన ఇంట్లోకే వచ్చేసింది. అలానే ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా క్లినిక్స్ ఎన్ని పెరిగిపోతున్నాయి. ఇదే కాదండి, బ్యూటీ కూడా. ఎన్టీ రామారావు గారు 67 ఏళ్ళు వచ్చినా చాలా హ్యాండ్సమ్ గా ఉండేవారు. చక్కటి స్కిన్, మంచి బ్రైట్ స్కిన్, అంతా బాగుండేది. ఇప్పుడు చూడండి, అజిత్ అనే మూవీ ఆర్టిస్ట్, వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. చిన్నప్పుడు నేను ఐ యూజ్డ్ టు థింక్ అజిత్ వాట్ ఏ హ్యాండ్సమ్ యాక్టర్. చూడండి, ఆయనకి ఇప్పుడు 52 ఇయర్స్, హీ లుక్స్ లైక్ ఏ 70-year-old మ్యాన్. స్కిన్ ఫోల్డ్స్, క్రో ఫీట్, అన్ని డబుల్ చిన్ అన్ని వచ్చేసాయి. వీటన్నిటి కూడా కారణం జన్యుపరమైన మార్పులే.
ఆ జన్యువులు సరిగా ఫంక్షనింగ్ చేయకపోయినట్టయితే, వాటిలో మ్యూటేషన్ ఉన్నట్టయితే బ్యూటీ కూడా దెబ్బతినిపోతుంది. సో ముందుగా వీటిని ఐడెంటిఫై చేసి వాటిని ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు. మీ అందరికీ చాలా యూస్ఫుల్ గా ఉండబోతుంది. పబ్లిక్ పర్సనాలిటీస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఒక అద్భుతమైన ఆవిష్కరణ తీసుకొచ్చారు. నిజంగా ప్రజలందరిలోకి చేరువవటానికి సుమన్ టీవీ తరపున మా వంతుగా మా బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కూడా ప్రజల్లోకి వచ్చి ఇంకంత అవగాహన సదస్సులు కానీ శిబిరాలు కానీ నిర్వహించి ఇలాంటి కార్యక్రమం చేయబోతున్నాం, ఇలాంటి ఒక టెక్నాలజీ అందుబాటులో ఉందనే విషయం మరింత ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.